కొని తెచ్చుకుంటావు. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకో, సాధారణంగా కష్టాలు వస్తాయి. మరి ఇష్టానుసారంగా వివాహం చేసుకుని కష్టాలు కొని తెచ్చుకున్నా, యేసయ్య చిత్త ప్రకారం వివాహం చేసుకున్న కష్టాలు వచ్చినా డిఫరెన్స్ ఏమిటి బ్రదర్? వినో, ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహంలో వచ్చిన కష్టాలు నువ్వు ఒక్కడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా వివాహము నువ్వు చేసుకున్నట్లయితే నీకు కష్టాలు వచ్చినప్పుడు నా ప్రభు దిగొస్తాడు. నీ కష్టాలలో పాల్పంచుకోవడానికి, నీ కన్నీరును తుడవడానికి, అంతేకాకుండా ఆ ప్రతి కష్టానికి సమాధానము ఇవ్వడానికి ఆయన దిగొస్తాడు. ఇది వాస్తవం. అందుకే దేవుని చిత్తం చేయాలి. ఉదాహరణ, ఆదాముకు దేవుడు ఒక జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? తనకంటూ ఒక సాటి అయిన సహాయిని ఉండాలి అని చెప్పి అవ్వను తీసుకొచ్చి భార్యగా తనకు అప్పగించాడు. ఈ పెళ్లి చేసింది ఎవరో చెప్పండి? దేవుడే చేశాడు. దేవుడు చేసిన వివాహం అది. దేవుడు చేసిన వివాహమే అయినా సమస్యలు రాలేదా? చెప్పండి, వచ్చినాయి. దేవుడు చేసిన వివాహం అయినప్పటికీ కూడా సమస్యలు వచ్చినాయి. వద్దు అన్న పండు వాళ్ళు తినేశారు. నగ్నంగా ఉన్నామని చెప్పి వాళ్ళు గ్రహించారు. ఆకులతో వారి శరీరాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ వారిని వివాహం ద్వారా దగ్గర చేసినటువంటి, ఒకటి చేసినటువంటి దేవుడు, వారు సిగ్గుతో వారి శరీరాన్ని ఆకులతో కప్పుకుంటున్నారని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయనే వారికి చర్మపు వస్త్రములను కుట్టి మరీ వారికి అనుగ్రహించాడు. అర్థం ఏమిటి? ఆయన వివాహం చేశాడు కనుక ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆయనే వారి సిగ్గును కప్పడానికి, చెప్పండి, ఒక జంతువును బలిచ్చి ఆ జంతువు చర్మముతో వారి సిగ్గును కప్పుతున్నప్పుడు దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. మనిషి చేసిన పాపానికి విరుగుడు, లేక మనిషి పాపము చేసి అవమానాన్ని, సిగ్గును కప్పుకున్నప్పుడు ఆ సిగ్గును, అవమానాన్ని తొలగించటానికి దేవుడు ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ఒక జీవి మరణిస్తే తప్ప, బలైతే తప్ప వీరు సిగ్గు కప్పడం సాధ్యము కాదు. నా కుమారుడైన యేసుక్రీస్తు వీరి కోసం మరణిస్తే తప్ప వీరు చేసినటువంటి పాపానికి విరుగుడు ఉండదు అని ఆ రోజే దేవుడు వీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి, ఫలితంగా పాపిష్టి మనిషిని రక్షణ వస్త్రముతో, పరిశుద్ధ వస్త్రముతో, నీతి వస్త్రమును ధరింప చేయాలి అనే తీర్మానం ఆ రోజు తీసుకున్నాడు. సంగమా, వింటున్నారా?